Very good evening. Welcome to the debate. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సరే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు, ఏంటి, ఎప్పుడెప్పుడు పెడతారు, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. కాకపోతే ఆయన ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో తన ఫ్యామిలీ అంతా ఒక బాధిత కుటుంబంలాగా, ఎవరో చేసే హత్యా రాజకీయాలకి తన కుటుంబం మొత్తం రక్తం ఓడుస్తోందని, అసలు తనకు రక్తం అంటే ఏంటో తెలియదని, గొడ్డలంటే ఏంటో తెలియదు, కత్తి అంటే ఏంటో తెలియదు, వేట కొడవలంటే ఏంటో తెలియదు అని ఈ తరహా మాటలు మాట్లాడి, అన్నిటికీ మించి ఇవాళ ఆశ్చర్యకరమైన ఇదేంటంటే ఆయన తనను తాను ఒక శాంతి దూతగా పిక్చరైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన నేను చాలా మంచివాడిని కాబట్టి మా తాతను చంపిన వాళ్ళందరూ బయటే హ్యాపీగా ఉన్నారు, ఎవరిని ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి కనుక మంచివాడు కాకపోతే వాళ్ళందరూ బతికుండేవాళ్ళ అని ఒక దానికేదో ఒక అక్కడికి వాళ్ళ తాతగారు ఏదో దేశ సేవకుడు, స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు, ఈయనేదో ప్రపంచ శాంతి దూతలా కేఏపాల్ గారు అంటాడు కదా, నేను ప్రపంచ శాంతి దూతనని. సరే, ఆయన అంటే నిజంగానే శాంతి కోసం దేశాల మధ్య దీనికోసం తిరిగాడు పాపం, ఆయన దీంతో పోల్చడం కాదు, కానీ ఈ రకమైన పిక్చరైజ్ చేసుకున్నాడు. ఆయన వాళ్ళ తాతగారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి చంపించారని, అపశుభం తెలియని అమాయకుడిని చంపేశారు, నరికి చంపేశారని, వాళ్ళందరినీ తాను దయదలిచి, తాను తన తండ్రి దయదలిచి వదిలేశారని, రాజశేఖర రెడ్డి గారు ఈయన దయదలిచి వదిలేశామని, ఇట్లా ఏదో ఒక ఇది ఎవరికీ తెలియని అమాయకులు ఇప్పుడున్న జనరేషన్. అంటే ఆయన ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియదు పాపం జగన్ వాళ్ళ తాతని ఎవరో చంపేశారు, జగన్ వాళ్ళ నాన్నని కూడా ఎవరో చంపేశారు అనే ఒక పిక్చర్ ఇచ్చుకునే కోసం ఇప్పుడు వచ్చే యువతరానికి లేదా కొత్త తరానికి అమాయకులు చేసి అబద్ధాల పురాణం చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్లో పుట్టి ఫ్యాక్షన్నే వృత్తిగా చేసుకుని బతికిన వీళ్ళు ఇవాళ శాంతి దూతలం మేము, మాకేం తెలియదు, బుద్ధిమంతులు అని చెప్పితే వినడానికి, చెవిలో పెట్టుకుని పూలు పెట్టుకుని వినడానికి ఎవ్వరు సిద్ధంగా లేడు. అయితే ఇప్పటి తరానికి, ఇప్పుడు కురవాళ్ళకి, ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్స్కి తెలియకపోవచ్చు. ఇది బ్లాస్ట్ చేయడానికి పార్థసారథి రెడ్డి, ఈయనెవరు పార్థసారథి రెడ్డి గారంటే వైఎస్ రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాతగారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, ముద్దాయి కాదు నిందితుడుగా ఆనాడు చాలా మంది మీద కేసులు పెట్టారు. ఆ చాలా మంది మీద కేసులు పెట్టిన వాళ్ళలో ఈయన నెంబర్ 1, ఈయనే హత్య చేశాడని ఆనాడు కేసులు పెట్టారు. తర్వాత విచారణలో జరగడంతో ఈయన అనుచరులు చేశారు, ఈయన కాదు అని చెప్పి ఈయనని నిర్దోషిగా కోర్టు చేయడంతో ఆయన కేసు నుంచి ఇదైపోయారు, చాలా మంది జైలుకి వెళ్ళారు, అది వేరే విషయం. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా పోరాడిన సతీష్ రెడ్డి, ఆయన నాకు తెలిసి అక్యూజ్డ్ 16 నిందితుడిగా ఉండేవాడు ఏది రాజారెడ్డి హత్య కేసులో. ఆ సతీష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు ఇప్పుడు ఆయన. అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో స్టోరీ చెప్పేశాడు వాళ్ళంతా. సరే, ఓకే, ఇదంతా తర్వాత. అసలు ఈ విషయాలన్నీ మనతో చెప్పడానికి వైఎస్ రాజారెడ్డి ఎలాంటి వాడు, వైఎస్ రాజారెడ్డి ఎవరెవరిని చంపాడు, ఎందుకు వైఎస్ రాజారెడ్డిని కొంతమంది హత్య చేశారు, రాజశేఖర రెడ్డి రాజకీయాలు ఎట్లాంటివి, జగన్మోహన్ రెడ్డిలో శాంతిదూత ఉన్నాడా లేకపోతే ఒక వైలెన్స్ ఒక ప్రవృత్తి ఉందా, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఆనాడు రాజారెడ్డి హత్య కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు నా లైవ్లో ఉన్నారు. పార్థసారథి రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్, బాగుండరా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు కాబట్టి మీరు బాగున్నారు. ఏంటి అంత గట్టిగా నవ్వారు?
వంద గొడ్లను తిన్న రాబందు ఆ, శాంతి నినాదం చేసినట్టుంది జగన్ చెప్పడం సార్. అవునా? మేకతోలు ఒప్పుకోండే తోడేలు ఆ, శాంతి ప్రవచనాలు చెప్పినట్లుంది. ఓకే. ఏంటి అసలు రాజారెడ్డిని మీరు కానీ మీ అనుచరులు కానీ అన్యాయంగా పాపం అమాయకుడిని చంపేశారు అనేది కదా ఆయన చేసిన ఆరోపణ. దానికి మీరేం చెప్తారు? ఫస్ట్ అసలు మీరు చాలా మాట్లాడారు ఈవేళ. అవును సార్, రాజారెడ్డి పెద్ద శాంతి దూత. ఉమ్, ఆయన కంటే మించినోడు రాజశేఖర రెడ్డి పెద్ద శాంతి దూత. వాళ్ళిద్దరిని మించినోడు ఈయన గౌతమ్ బుద్ధుడు. ఉమ్, వాళ్ళు చెప్తా అంటే ఏది నోటికొచ్చేది చెప్తా అంటే ఉమ్, ప్రజలంతా వినాలా. ఉమ్, 1995లో రాజశేఖర రెడ్డి విధానాలతో రాయారెడ్డి విధానాలతో డిస్ప్యూట్ అయ్యి మేము బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశాం. ఓకే. సపోర్ట్ చేసి 95లో లోకల్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి వేముల మండలము, వేంపల్లె మండలము, లింగాల మండలం 3 మండలాల్లో భీకరంగా పోటీ పెట్టాము. 3 మండలాలలో వేముల మండలము, వేంపల్లె మండలము, జెడ్పీటీసీ మండలము 2 గెలిచాం. ఆ, వేంపల్లె మండలం సతీష్ రెడ్డి గెలిచాడు. వేముల మండలం మేము గెలిపించాం. ఉమ్, లింగాల మండలంలో జెడ్పీటీసీ పోటీ పెట్టాం, జెడ్పీటీసీ గెలిచాం. ఉమ్, గెలిచిన తర్వాత 1996లో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఉమ్, ఆ ఎంపీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి. ఆ, ఆ ఎన్నికల్లో భీకరంగా జరిగినటువంటి ఎన్నికల్లో, ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి టెక్నికల్గా ఓట్ల పరంగా ఓడిపోయాడు. ఆ, లింగాల మండలంలో 8,850 ఓట్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. ఆహా, అందులో కర్ణపాపపల్లె అనే విలేజ్లో 700 ఓట్లుంటే ఓటర్ల జాబితాలో 701 పోల్ చేశారు. ఆహా, అది నేను కౌంటింగ్లో 5వ నెంబర్ టేబుల్లో ప్రతిదానికి పిటిషన్ రాసి అబ్జెక్షన్ చేశాను. ఉమ్, ఆ ఓట్లు పక్కన పెడితే రాజమోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. ఉహు, అప్పుడు ఏమి జరిగిందో ఏమో, ఆ ఓట్లు కూడా కౌంటింగ్ చేయడంతో రాజశేఖర రెడ్డి 5,400 చిల్లర ఓట్లతో గెలిచాడు. ఆ, అది వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ, అంతకుముందు పోలింగ్లో రాజీవ్ నగర్ కాలనీలో నేను పులివెందుల్లో ఏజెంట్గా ఉండేవాని, ఆ, పోలింగ్ ఏజెంట్గా. ఆ, ఆ వైపు రాజశేఖర రెడ్డి తరఫున వాళ్ళ మదర్ జయమ్మ గారు ఏజెంట్గా ఉండేది. ఆ, అక్కడ దొంగ ఓట్లు వేయించాలని ప్రయత్నం చేసి, ఓపెన్గా వేయించాలని ప్రయత్నం చేసి నేను రిజెక్ట్ చేశాను. ఉమ్, 96 ఎన్నికలు, 95 ఎన్నికల్లో ఓడిపోవడము, 96 ఎన్నికల్లో వాళ్ళ మెడకు చుట్టుకునేది ఓకే. ఓటమి అనేది. ఆ, అటువంటి పరిస్థితుల్లో నేను పులివెందుల్లో కాపురం ఉంటూ పులివెందుల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాని. ఆహా, ఎక్కువ మందిని ప్రభావిత పరుస్తున్నాను, ప్రధానమైన చోదక శక్తిని నేనే అని చెప్పి ఆ, నన్ను తుదముట్టించాలా అని చెప్పి ఆ, రాయారెడ్డి ఇంటి దగ్గరుండి హంతకులను పంపాడు. ఉమ్, నా పైన జరిగిన అటెంప్ట్లో 26 దెబ్బలు తగిలాయి నాకు. కత్తులే ఇవన్నీ కూడా కొట్టాడా? అవే, ఈ ముక్కుకు తగిలింది, ఇవన్నీ తగిలింది ఆ. కత్తులు. ఓకే. దారుణంగా నన్ను వధించాలని చేతులు అంతా తల విచక్షణారహితంగా నరికారు. ఉమ్, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో నన్ను హాస్పిటల్కి తీసుకుపోతే నేను ప్రజల ఆశీర్వాదమో నా భార్య మాంగల్య బలం గట్టిదనం వల్లనో నేను బతికి బట్టగట్టాను. అంటే మీరు చనిపోయారా? చంపాలని ప్రయత్నం చేస్తుంటే, హలో, మీరు చనిపోయారనుకుని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారా? నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుండే, హలో, మీరు చనిపోయారనుకుని వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? నేను చనిపోయాననుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే. ఆ రోజు పివి సునీల్ కుమార్ ఏఎస్పీ గారు ఆ, వారి గన్మెన్లు భోజనానికి వస్తా వాళ్ళని చూసి పారిపోయారు నన్ను వదిలేసి. ఉహు, వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకుపోయి సకాలంలో సేవ్ చేశారు. ఓకే. అక్కడి నుంచి కడప నుంచి చెన్నై. నేను అక్కడ హాస్పిటల్లో చికిత్స తీసుకుని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా పైన ప్రయత్నం చేశారు. ఉమ్, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నా ప్రాణాన్ని నేను కాపాడుకునేటందుకు నా కుటుంబీకులు, నా వర్గీయులు
ఆ క్రమంలో అనుకోకుండా ఆకస్మికంగా జరిగిందే రాయారెడ్డి మర్డరు. ఓకే. ఆ మర్డర్లో నా తమ్ముని ఉమామహేశ్వరుడిని కూడా చంపారు. ఆ ఉమామహేశ్వరుడి మర్డర్ కేసులో డాక్టర్ ఈసీ ఎంగిరెడ్డి భారతి ఫాదరు, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఫాదరు, వాళ్ళిద్దరూ ముద్దాయిలు. రాయారెడ్డి కేసులో మేమంతా ముద్దాయిలం. నా పైన కాన్స్పిరేటర్ గా పెట్టారు, డైరెక్ట్ ముద్దాయి కూడా కాదు. నేను 19వ ముద్దాయిని. దాంట్లో కడప సెషన్స్ కోర్టులో రాయారెడ్డి కేసు, మా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరుడి కేసు, 2 కేసులు అక్విట్ అయ్యాయి. అక్విట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, వెంటనే వాళ్ళ ఫాదర్ కేసు గవర్నమెంట్ అప్పీల్ చేశాడు, మా కేసు వదిలేశాడు. అప్పుడు నేను ప్రైవేట్ అప్పులు చేసుకున్నాను. అప్పుడు జుడిషియరీలో ఉండే వాళ్ళను ఏ విధంగానో మేనేజ్ చేసి రాయారెడ్డి కేసులో మా వాళ్ళకందరికీ 11 మందికి లైఫ్ ఇచ్చి, ఉమామహేశ్వరుడి కేసులో వాళ్ళ బావ ఈసీ ఎంగిరెడ్డి వాళ్ళ తమ్ముడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉండే కేసును ఆడ అక్విట్ చేయడం జరిగింది. తర్వాత మేము అప్పీల్ పోయాం. అప్పీల్లో కూడా సుప్రీంకోర్టులో మాకు కన్విక్షన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు సుమారు 6 సంవత్సరాలు రాయారెడ్డి కేసులో ఉండే వీళ్లకు లైఫ్ కన్విక్టెడ్కు అమాయకులు కూడా ఉన్నారు. అందులో చాలామంది, ఏ ఒక్కరికి కూడా 6 సంవత్సరాలు పెరోల్ రాలే. రాయారెడ్డి చనిపోయినప్పుడు మా పులివెందుల్లో మా ఇల్లు, మా సహచరుల ఇల్లు, పులివెందుల్లో మా సహచరుల ఇల్లు అన్నీ నేలమట్టం చేశారు. నేను మైనింగ్ ఏజెన్సీలు స్వయం శక్తితో తెచ్చుకుంటే టిఫిన్ వెరైటీస్ ఎందుకు, ఏజెంట్గా ఉంటే బళ్ళారి ఎందుకు, అరగొండ దగ్గర ఉండేటి అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత రద్దు చేయించాడు. మా ఇల్లు పగలగొట్టి మాకు పెరోల్ రాకుండా చేసి మా తమ్ముని కేసు కొట్టేయించి వాళ్ళ కేసులో లైఫ్లు చెప్పించి మా మైనింగ్ లైసెన్సులన్నీ రద్దు చేసి మా అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని, అర్ధ సౌష్ఠవాన్ని అంతా నామరూపాలు లేకుండా చేసి మా తండ్రిని చంపినారు అని రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు, సీఎం అయ్యే వరకు అది పాడిందే పాడరా పాశిపండ్ల దాసరిని అదే పనిగా వదులుతానే ఉన్నాడు. అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలాసార్లు అసెంబ్లీలో కూడా అనేవాడు, నా తండ్రిని చంపిన వాళ్ళని నేను ఫ్రీగా వదిలేశాను, కేసులు ఎలాంటి కేసులు లేకుండా వదిలేశాను, అలాంటి ఇది నాకు ఇది ఉంది అని చెప్పి ఆయన అనేవాడు. ఇప్పుడు అదే రకంగా ఈయన అదే మాట్లాడుతున్నాడు, ఏదో దయదలిచి వదిలేసాం మేము, లేకపోతే ఎప్పుడో చంపేసేవాళ్ళం అని మాట. ఇప్పుడు మీరు చెప్పేదేమో డిఫరెంట్గా ఉంది, మొత్తం ఆస్తులు అన్ని రకాలుగా ధ్వంసం చేశారని మీరు చెప్తున్నారు. జరిగింది సార్ ఆ రోజు. ఇప్పుడు నన్ను క్షమించి వదిలేసేవాడైతే, మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనిచ్చే వాళ్ళైతే, వాళ్ళు స్వేచ్ఛా విహంగాలైతే, శాంతిని, సామరస్యాన్ని, ప్రజల భద్రతను, స్వేచ్ఛను కోరుకునే వాళ్ళైతే, రాయారెడ్డి కేసు సెషన్స్లో ట్రయల్ జరిగేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా పైన సూట్ కేసు బాంబు పెట్టాడు. జగనే పెట్టినాడా? నన్ను చంపేదానికి మధ్యల చెరువు సూరి సహాయం చేసేట్టుగా, పరిటాల రవిని చంపేదానికి జగను మధ్యల చెరువు సూరికి చేసేట్టుగా ఆ ఒప్పందంతో, అది మేము కనుక్కోలే, పోలీసులే కనుక్కున్నారు. పోలీసులే కనుక్కుంటే దానిపైన సుదీర్ఘంగా ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటలు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అవును. ఆ చర్చలో రాజశేఖర రెడ్డి పోయి ఏదో రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని అమెరికాకు పంపించానంటే కేసులో జగన్ను డిలీట్ చేయడం జరిగిందనే వాదన కూడా ఉంది. ఆ కేసులోనే మంగళి కృష్ణకు శిక్ష పడింది. అతని రిమాండ్ కాలంలో ఉండంగానే బెయిల్ పెట్టుకోలే, విచారణ జరిగి ఆ శిక్షా కాలానికి, ఆ రిమాండ్ కాలానికి సరిపోతే అతన్ని బయటకు వచ్చాడు. మరి మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసేవాడైతే మా పైన సూట్ కేసు బాంబు పెట్టేయడం ఏమిటి? అంటే వాళ్ళ తాత రాజారెడ్డిని హత్య చేశారనో చేయించారనో ఆ ఉద్దేశంతోనే కృష్ణ ద్వారా మీ మీద సూట్ కేసు బాంబు పెట్టించారా? అది జగన్మోహన్ రెడ్డి పెట్టించారా, రాజశేఖర రెడ్డి పెట్టించారా, లేకపోతే తండ్రికి తెలియకుండా కొడుకు పెట్టించినాడా? అంతా కలిసి చేసిందా ఇది? రాజశేఖర రెడ్డి ఆదేశాలతో జగన్ పెట్టించాడు. రాజశేఖర రెడ్డి ఆదేశాలతోనే ఆ రోజు జగన్ పరిటాల రవిని కూడా చంపింది.
వీళ్ళేందో మహాత్ములైనట్టు ఈ రాయలసీమనంతా శాంతి మండలంగా పెట్టినట్టు ఈరోజు చెప్తాడు. పరిటాల రవి ఇప్పుడు పులివెందులలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా, పరిటాల రవి తర్వాత ఇంకా చాలా హత్యలు కూడా జరిగినాయి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా ఆయన ఎవరో చేశారు మాకేం తెలియదు, అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్ళొస్తుంటే మా చిన్నాన్న చంపారని ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ప్రజలందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏదో మాయ చేసే ప్రయత్నాన్ని మీరు ఏం చెప్తారు దానికి? జగన్ది నాలుక కాదు తాటికాయ చుట్టూ మట్ట అని నేనంట. వివేకానంద రెడ్డిని జగన్ డైరెక్షన్స్తోనూ వైఎస్ భారతీయ డైరెక్షన్స్తోనే పొట్లిని నరికినట్టు నరికినారు. అది 2.5 గంట చిత్రవద చేసి భగవానికి కూడా నా శత్రువులకు కూడా అలాంటి దుర్మరణము అలాంటి నీచ మరణము సంభవించకూడదని నేను కోరుకుంటా. చంపి వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి లక్షణాలతో వాళ్ళు శాంతి కాముకులు. వాళ్ళను వీళ్ళు రెచ్చగొట్టి మీ ఎంపీ సీట్కు ఈ వృద్ధుడైనటువంటి వివేకానంద రెడ్డి ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, ఇతని లేపినారంటేనే మీకు సింపతి ఈ సీటు వచ్చాది అని చెప్పి వాళ్ళు స్వయంగా వివేకానంద రెడ్డిని హత్య చేయించినారు. పులివెందుల్లో ఏ గోడను అడిగినా ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా ఇదే చెప్తారు. జగన్ ప్రమేయం లేకుండా వివేకానంద రెడ్డి మర్డర్ జరగలే, ఒకే దెబ్బకు 2 పిట్టలని చెప్పి శాంతి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చేయించినాడని చెప్పి ఒక దుర్వార్త లేపినారు. అదే చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ అప్పటికి వాళ్ళు అంతా కలిసి ఉన్నారు. అంతకుముందు వివేకానంద రెడ్డితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆదినారాయణ రెడ్డి ప్రమేయంతో జరిగింది అని చెప్పి ఆదినారాయణ రెడ్డి ఆ ఎన్నికల్లో పాపం డిమోరల్ అయిపోయాడు. ఒక అకారణమైనటువంటి నింద నాపైకి వచ్చింది, మేము చేయని నేరం వచ్చిందని అతను మానసికంగా కృంగిపోయి ఎలక్షన్ ప్రచారం కూడా సరిగా చేసుకోలేకపోయాడు. మీరు చేసి చంద్రబాబు నాయుడిని ఆదినారాయణ రెడ్డి మీద మోపడం ఇంతకంటే నీచము మహాఘాతకము పాపము ఎక్కడా ఉండదు. ఆ శవాల మీద రాజకీయాలు చేసుకుంటా, ఆ పీనిగల మీద రాజకీయాలు చేసుకుంటా మా నాయన్ను రిలయన్స్ చంపినారు అని చెప్పి కొద్ది రోజులు మీ వాళ్ళ ఫాదర్ను దగ్గర పెట్టుకొని శవం దగ్గర ఎలాంటి నీచుడు కూడా పెట్టుకోడు, సంతకాలు పెట్టించుకొని సీఎం కావాలని చెప్పి ఈరోజు వగలవారి వంకాయల ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం శోచనీయం. రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికైనా అని గుర్తించాలా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలా. ఇలాంటి అవివేకమైనటువంటి ఆరోపణలకు ఉలిక్కి పడకూడదు. సాచివేత ధోరణి ఇప్పటికి కూడా నిదానం చేసేది వదిలి ఏది న్యాయము అని గుర్తించి తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలకు మాలాంటి విధి వంచితులకు బాధితులకు సహాయం చేయాలా. ఇప్పుడు రాయారెడ్డి మర్డర్ తర్వాత ఇంతవరకు మా నుంచి ఒక్క మర్డర్ అయినా జరిగిందా? ఒక్క డెకాయిట్ అయినా చేశామా? ఒకరి ఇండ్లన్నా పగలగొట్టామా? ఒకరినన్నా ఇబ్బంది పెట్టామా? ఒకరి ఆస్తిన్నా గుంజుకున్నామా? ఇవి ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, న్యాయంగా గ్రహించాలి. ఏదో వాళ్ళు చెప్తున్నారు రాయారెడ్డి కేసులో ముద్దాయిలు వీళ్ళు మా తాతని చెప్పినారు వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టామని చెప్తానే ఉలిక్కి పడ్డము, మమ్మల్ని అణచివేయాలని ప్రయత్నం చేయడము మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం సార్. అయితే పార్థసారథి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన చాలా మందిని వదిలేసినాడు, క్షమించి వదిలేశాడు, లేకపోతే పోనీలే మా తాతను చంపారు అని వదిలేసినాడు అనుకుందాం కాసేపు. మరి సతీష్ రెడ్డి అప్పుడు మీతో పాటు ఆయన కూడా దాంట్లో ఉన్నాడు కదా. సతీష్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోనే ఉన్నాడు కదా, 16వ ముద్దాయి. అది ఆయన పార్టీలోనే పెట్టుకొని ఎట్లా మాట్లాడతాడు ఇది? ఇంకా కొందరిని రాయారెడ్డి కేసులో ముద్దాయిలను కొందరిని అనేక మందిని మళ్ళా పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు చెప్పేదంతా అమాయకులను పెట్టినారు, ఊరికొకరిని తెలుగుదేశాన్ని దెబ్బతీయాలా వీళ్ళందరినీ ఉంటే అని చంద్రబాబు నాయుడు చెప్పినాడు. చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇచ్చినాడు, నాకు టోపీ పెట్టినాడు, పెద్దది కుచ్చులు టోపీ వజ్రకిరీటం పెట్టినాడు చంద్రబాబు నాయుడుకి, ఏం అలివిగాని పదవులు ఇచ్చినాడు. ఆయన ఎట్లా అనుకుంటే నువ్వు మీ నాయనే సీఎం కాడు, నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసి ఉంటే 98 తర్వాత మీ తండ్రి సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కాలేడు, నీ వరకు కూడా అక్కడ రాదు.
చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనంతో సాచివేత ధోరణితోనే తండ్రి 2 సార్లు ఈ జగన్ మళ్ళా 3వ సీఎం అయ్యే కాడికి వచ్చింది పరిస్థితి. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే అప్పుడు చాలా చర్చ జరిగింది అసెంబ్లీలో, మీరు ఇందాక చెప్పినట్టు చాలా చర్చ జరిగింది కదా, ఎవరు చంపారని చాలా విచారణ జరిగినాయి. చివరికి ఆ కేసు ఏదో క్లోజ్ చేసినారు కదా. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా లేదా? ఉంది సార్. నిజంగా వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది. రాజశేఖర రెడ్డిని జగన్ను దాంట్లో ముద్దాయిలు చేయాలా 1 and 2. క్రూర కృత్యానికి అలవాటు పడినటువంటి క్రూర మృగాలయ్యి వాళ్ళ పర్మిషన్ లేకుండా పరిటాల రవిని చంపేంత మునగాడు రాయలసీమలో ఉన్నాడా? అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడూ లేడు. అధికారాన్ని చేతిలో పెట్టుకొని పరిటాల రవిని సంహరించిన దాంట్లో వాళ్ళ ముద్దాయిలు, మిగతా వాళ్ళంతా పాత్రధారులే, అసలు సూత్రధారులు. వాళ్ళ వెనకుండి నడిపించింది, ప్లాన్ వేసింది, ఉపాయాలు చెప్పింది అంతా తండ్రి కొడుకులే. పాల్సారి రెడ్డి గారు అట్లాగే ఇంకొక విషయం కూడా, వంగవీటి మోహన రంగా గారి హత్య కేసుని గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ. రంగా గారి హత్య జరిగినప్పుడు ఆ బస్సులో బాంబులన్నీ కూడా కర్నూలు అక్కడి నుంచే వచ్చాయి, రాజశేఖర రెడ్డి ప్రాంతం నుంచే వచ్చాయని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి మీ వ్యాఖ్య ఏంటి? నా వ్యాఖ్య ఏమంటే, పులివెందుల నుంచి పోయింటియే బాంబులు, మనుషులు, కొడవన్లు. వంగవీటి మోహన్ రంగారావును కూడా మోటేసి చంపింది ఇల్లే. అక్కడ బలమైన నాయకుడిగా తయారైతున్నాడు. వంగవీటి రంగాను సంహరించే తెలుగుదేశంకు ఆపాదిస్తే మంచి జరుగుతుందని. అట్లా 1-2 కాదు. జమ్మనమడుగులో గుండకుంట శివారెడ్డి, కోడూరులో చెంగలరాయుడు, ఎక్కడ అనంతపురం జిల్లాలో పరిటాల రవి, ఇక్కడ పోతే నేను. ఎక్కడ బలమైన వ్యక్తులు ఉండారు, ఎక్కడ నా రాజకీయ ప్రభావానికి అడ్డం వస్తారనే వాళ్ళని అందరినీ కూకటి వేళ్లతో పెకలించాలనే ఒక దురాలోచనతో చేసుకుంటూ వచ్చినాడు రాజశేఖర రెడ్డి. అంటే కోస్తాంధ్రలో చాలా బలమైన నాయకుడిగా ఎదుగుతున్న మోహన రంగా తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాడని రాజశేఖర రెడ్డి ఇది చేయించాడనేది మీ ఆరోపణ? ఆరోపణ కాదు సార్, నిజం. ఇది ముమ్మాటికి నిజం. ఓకే. అంత నిరాహార దీక్షలో చంపేంత కాఠిన్యం కానీ అప్పటి పరిస్థితులు లేవు. తర్వాత ఏం జరిగిందో తర్వాత విషయం. దాన్ని ఒక సాకుగా తీసుకొని సందుట్లో సడేమియా అని పూర్తి చేసినారు కిరాయంతకులు, రాయలసీమల్లో. ఓకే. తర్వాత ఇంకొక మాట, నేను మంచోడిని, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎట్లాంటిది, వ్యక్తిత్వం ఎట్లాంటిది, అసలు ఆయన రక్తమే తెలియదు నాకని మాట్లాడుతున్నాడు కదా. నైజం గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి చూశారు కదా. కాదు సార్, అతను ఎంపీ కాకముందే ప్రకాష్ బాబు అని ఎస్ఐ గారు ఉన్నారు, ఒక స్ట్రిక్ట్ ఆఫీసరు, ఆనెస్ట్ ఆఫీసర్ సింహాదిపురంలో. జింకలను వేటాడను పోతే మంగళకృష్ణ ఫాదరు ఆ కేసులో ఆయన ధైర్యంగా నిలబడి ఎంత బెదిరించినా అని తుపాకులు పట్టుకున్నాడు. నువ్వు స్టేషన్ పైకే దాడి చేసి దండయాత్ర చేసి పోలేదా? ఇవన్నీ రికార్డ్స్లో లేవా? మేమంతా సుల్లేదా? నీకపోతే కొడితే ఆయన కూడా ఢీకొన్నాడు. కొట్టను పోయాడు, ప్రయత్నం చేశాడు. ప్రకాష్ బాబు కూడా ఢీకొట్టినాడు, తిరగబడి కలబన్నాడు. వాళ్ళ చిన్న ఆయన ఎంపీ సీటుకు రిజైన్ ఇవ్వలేదని, రిజైన్ ఇస్తే దానికి ఈయన ఎంపీ కావాలని చెప్పి వాళ్ళ చిన్న ఆయన చెంపదెబ్బలు కొట్టింది అబద్ధమా? ఈయనేదో రక్తమే చూడనట్టు, కోడి రక్తం చూసినా కన్ను తిరిగి పడిపోయినట్టు, ఈయనేదో శాంతి కపోతమైనట్టు, 24 గంటలు మహాత్మా గాంధీ అనుచరులైనట్టు వీళ్ళు చెప్పడము చాలా శుద్ధ అవివేకం. రాయలసీమలో కాదు, పులివెందుల, కడప జిల్లాలో చెట్టును అడిగినా పుట్టను అడిగినా అందరికీ తెలుసు. వాళ్ళ ఫాదర్ కూడా పోలంకి వెంకట సుబ్బయ్యని రామచంద్ర ఎంపీగా నేను ఇప్పుడు చంపి ఆ తులసిరెడ్డిని, ఆ శ్రీరామచంద్రయ్యను వాళ్ళని కేసుల్లో పెట్టి గోడ ఆడిచ్చినాడు. అంతెందుకు సార్, 40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, జగను 3 తరాలతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటం చేసినటువంటి తులసిరెడ్డి గారు ఉన్నారు. తప్పేమో కాదు, ఆయన అడగండి. కోడూరులో చెంగలరాయి వాళ్ళ అన్నను సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ అనుచరులందరినీ చంపింది ఆయన కదా. ఆ తులసిరెడ్డి గారు మేము చిన్నపిల్లలం అప్పుడు
ఆయన ఒక లీడర్గా ఎవరికి భయపడకుండా కొద్దిపాటి అనుచరులని తీసుకొని ప్రతి ఊరికి తిరిగేవాడు, ప్రతి ఒక్కరిని కదిలిచ్చేవాడు. ఆయన తులసిరెడ్డి గారిని చంపాలని ప్రయత్నం చేసింది, ప్లాన్ చేసింది అబద్ధమా? ఎంతమందిని చంపారు? తులసిరెడ్డి గారు సజీవ సాక్షి. పార్నపల్లెలో ఒకే ఒక కమ్మ విలేజ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినారనేదంతా వాళ్ళ ఇళ్ళన్నీ నామరూపాలు లేకుండా చేశారు. 87, 85 ప్రాంతంలో తిరగబడ్డారని చెప్పి ఈ కర్ణపాపల్లె రఘురామరెడ్డి అనే అతన్ని చంపించారు. పెద్దకుడాల కృష్ణారెడ్డిని దగ్గరుండి రాయారెడ్డి, వివేకానంద రెడ్డి ఆయుధాలు ఇవన్నీ పంపి పెద్దకుడాల పెద్దమల్లు కృష్ణారెడ్డిని సంహరించారు. ఇట్లా ఒకటే రెండా సరాయిపల్లె పౌలిరెడ్డి ఇక్కడి నుంచి తీసుకుంటా పోయినారంటే వెంకట నరసయ్య 18 మర్డర్లు కోడూరులో. రక్తం దాగే రాక్షసులు. జలగలు కాదు, జలగలు పీకితే వచ్చేస్తాయి. రక్తం తాగడమే ఇలా లక్షణం. అధికారము డబ్బు కోసం సొంత చిన్నాయన్నే చంపినటువంటి వ్యక్తులను ఇతరులు క్షమించి వదిలేస్తారా? పార్థసారథి రెడ్డి గారు చాలా చేశారు. మీరు అన్నారు కాబట్టి తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయిపోయారు మనతో. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే. తులసిరెడ్డి గారు, పార్థసారథి గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ లో మేము శాంతి దూతలం, మాకేం తెలియదు, మేము మంచోళ్ళం కాబట్టి మా నాన్నని చంపిన వాళ్ళు, మా తాతని చంపిన వాళ్ళు బతుకున్నారు, నేను అందరినీ వదిలేశాను, నేను గట్టిగా ఉంటే వాళ్ళందరూ బతుకుండే వాళ్ళు, ఇట్లా మాట్లాడాడు కదా. అందుకే పార్థసారథి గారిని లైన్లో తీసుకున్నాను నేను. ఇప్పటివరకు మీరు విన్నారు కదా, ఇప్పుడే మీ పేరు చెప్తారు తులసిరెడ్డి గారికి తెలియదు ఏముంది ఇక్కడ అని. సో మీరేం చెప్తారు జగన్ రెడ్డి కామెంట్స్ మీద? అలాగే వివేక కావచ్చు, రాజారెడ్డి హత్య కేసు విషయంలో కావచ్చు, పరిటాల రవి హత్య కేసు కావచ్చు, ఇంకా చాలా పేర్లు చెప్పినారు ఆయన పార్థసారథి రెడ్డి గారు, ఇంక్లూడింగ్ వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసు దగ్గర నుంచి చెప్పారు. సో మీ కామెంట్స్ ఏంటి సార్? సరే, వంగవీటి మోహన్ రంగా విషయం నాకు లేదు, కానీ మిగతా అన్ని విషయాలు వచ్చేసి ఆయన చెప్పినట్టన్నీ ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అవన్నీ వాస్తవాలే. ఇక్కడ వారు చెప్పినట్లు ఆ పరంపర రాజారెడ్డి గారి ఫ్రెండ్ పరంపర తీసుకుంటే విలేకరి, ఒక నారాయణ అనే ఒక విలేకరి, అతను టీడీపీ కార్యకర్త, ఆయన చంపిన దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా రాజారెడ్డికి రాయగంట పెట్టారని కొందరు అనుకునే వాళ్ళు. తర్వాత టీడీపీ కార్యకర్త శివరాం రెడ్డి, ఇంతకుముందు పార్థసారథి గారు చెప్పినట్లు లింగాల మండలం పెద్దకుడలు కృష్ణారెడ్డి, అంటే లింగాల మండలము కన్నపాపాయపల్లి రఘురామరెడ్డి, తర్వాత ముందే చెప్పినట్టు వెంకట నరసయ్య, ముగ్గురాలగని యజమాని వెంకట నరసయ్య కోడూరు ప్రాంతంలో. తర్వాత పార్థసారథి రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, పార్థసారథి గారి తమ్ముడు వచ్చేసి ఉమామహేశ్వరుడిని చంపడం. కాబట్టి ఇవన్నీ అన్ని ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో వచ్చేసి పుట్టిన ఈ చెట్టు తెలుస్తాయి కాబట్టి అన్ని వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి ఆయన అయితే నోబెల్ ప్రైజ్ అర్హున్నట్టుగా శాంతి బహుమతికి చెప్పడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. వచ్చేసి అది ఆత్మస్థుతి, పరనింద. అదే అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రయత్నం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, యంగ్ జనరేషన్స్కి ఆ పాత చరిత్ర అంతా ఎవరికి తెలియదు కదా. నేను మంచోడిని అని చెప్తే వీళ్ళు నమ్మేస్తారు. అయ్యో పాపం వాళ్ళ తాతను చంపినారు, వాళ్ళ నాన్న ఎంత మాట అన్నాడంటే, వాళ్ళ తండ్రి గారి మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంట 3-4 రోజుల ముందు కామెంట్ చేసినాడంట అసెంబ్లీలో, నువ్వు ఎట్లా వస్తావో చూస్తా అసెంబ్లీకి, అందుకని అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా. వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక బాధితుడు, జగన్మోహన్ రెడ్డి ఒక డిసీజ్డ్, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంతా పాపం వీళ్ళందరి చేతిలో బాధపడిన ఫ్యామిలీ అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. తులసిరెడ్డి గారు, ఈ జనరేషన్స్కి మీరు ఏం చెప్తారు? వాస్తవాలు చేరారు కదా. మీరు చెప్పినట్లు జనరేషన్ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు రాజారెడ్డి హత్య ఇప్పుడు 1998, అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు. జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినట్లు ఆ కేసుకు సంబంధించి 96లో పార్థసారథి మీద హత్యా ప్రయత్నం జరిగింది, అన్ని వివరాలు చెప్పాడు. కానీ 96 తర్వాత 98 దానికి ఏమనుకోవచ్చు, పార్థసారథి అనుచరులు కావచ్చు, నోటిగా జరిగింది. ఆ కేసులో 10 మంది మొత్తం వచ్చేసి జీవిత ఖైదు నుంచి వచ్చారు. దాంట్లో అన్నారెడ్డి సాంబశివారెడ్డి, అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్లె వెంకటరామరెడ్డి, అన్నారెడ్డి లక్ష్మీరెడ్డి, వడ్డారపు వేమయ్య, పేర్ల శేషారెడ్డి, పేర్ల రామకృష్ణారెడ్డి, పేర్ల సోమశేఖర్ రెడ్డి, కోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి, రాగిపిండి సుధాకర్ రెడ్డి. వారు చెప్పినట్టు చాలా మంది వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు కొందరు అయితే కదా.
కొందరికి ఏమైనా ఉండొచ్చు, కొంత సంబంధం లేని వాళ్ళు జీవిత ఖైదు నుంచి వచ్చారు. రామాంజనేయ రెడ్డి కూడా సార్ పేరు రామాంజనేయ రెడ్డి. కాబట్టి వీళ్ళు మా చిన్న కడప అనంతపురం జైళ్ళలో వచ్చేసి జీవిత ఖైదు అనుభవించి రిలీజ్ వచ్చారు. కాబట్టి ఏదో వాళ్ళు పాపం వదిలేసినట్టు ఇంకా మిగతా అని చెప్పారు, ఆయన లైసెన్స్ రద్దు చేసినట్టు. ముందు ఆయన మీద హత్యాప్రయత్నం జరిగిన 96 దీనికంటే ముందే జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ ఆ పరంపరలో ఆయన సంబంధించి పర్సెంట్గా అన్ని వివరాలు చెప్పారు. మిగతా కూడా వచ్చేసి అనేకము వెంకట నరసాయి కమిటీ స్టార్టింగ్ కానంటే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇంకా రాజశేఖర రెడ్డి విషయంలో విజయమ్మ గారు ఏం చెప్పారు, ఆ రోజు నేను పోవద్దని చెప్పాను, మేఘాలు వచ్చేసి కుమ్లో నింబస్ మేఘాలు ఉన్నాయి పోవద్దని చెప్పాను, ఆయన పోయినారని చెప్పేసి విజయమ్మ వచ్చేసి దానికి కారణం వచ్చేసి ప్రకృతి అని చెప్పేసి ఆవిడే చెప్తాంటే, మళ్ళీ ఆ రోజు వచ్చేసి రిలయన్స్ అంబానీ మీద నిందలు మోపి మళ్ళీ రిలయన్స్ అంబానీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి పరిమళనత్వానికి రాజశేఖర చెట్టు ఇవ్వడము. కాబట్టి ఇది పదవి కోసం ఏమైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలే మారుతాడు, తర్వాత వచ్చేసి ఏమైనా చేస్తాడు. రైట్. పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డిని మరి గుడ్డిగా నమ్ముతున్నారో అభిమానంతో నమ్ముతున్నారో, సరే ఎవరికైనా అభిమానులు ఉంటారు, దాన్ని మనం అడగట్లేదు. కానీ ఆయనను నమ్మే యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే ఆయనను గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు ఆయన చెప్పే మాట నిజం అనుకునే ప్రమాదం ఉంది కదా. వాళ్ళకి ఆ జనరేషన్ కానీ అభిమానులకు కానీ మీరేమైనా చెప్తారా? చెప్పాల్సింది సార్, ఖచ్చితంగా పెద్ద ఆయన తులసిరెడ్డి సార్ చెప్పిన దానికి మీ దాంతో ఏకీభవిస్తాడు. కొత్త తరానికి ఏం తెలియదు. అదీగాక ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ తప్ప హిస్టరీ ఇవన్నీ లేవు. కరెక్టే. తెలుసుకునేదానికి పాత రోజుల్లో అయితే హిస్టరీ ఉండేది, బిఏ కూడా ఎక్కడా లేదు. అందుకే నా కొడుకు బిఏ చేర్చాను బెంగళూరులో. చరిత్ర తెలియదు కాబట్టి నమ్మేదానికి అవకాశం ఉంది, ఇతనంతా శాంతి ప్రియుడు అని చెప్పి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని భీకరంగా ప్రతి కార్యకర్త లీడరు సాయి చేసుకొని పోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించి జనంలోకి తీసుకొని పోతే తప్ప వీలు కాదు. కరుడుగట్టిన దుర్మార్గుడు సార్, గొర్రెను కషాయవాడు ఏ విధంగా కోస్తాడో విచక్షణ లేకుండా రాజశేఖర రెడ్డి, రాయారెడ్డి, జగను, వివేకానంద రెడ్డి కూడా సామాన్యుడు కాదు, బతుకునే వాళ్ళ పక్కే పోయేవాడు, ఇక్కడ వచ్చేవాడు ఏం కాదు. వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతా సెటరేట్ చేసినాడు వివేకానంద రెడ్డి. అట్లా చిన్న ఆయన్నే చంపినారంటే ఇక ప్రజలు తెలుసుకోలేకపోతే ఏం చేస్తాం? జంజీ ఇవన్నీ వచ్చాడాయి, ఇటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినారు. కాబట్టి కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్. ఉంటేనే ఈ రాష్ట్ర శ్రేయస్సుకు, ప్రగతికి, పురోగమనానికి మంచిది. రైట్. తులసిరెడ్డి సార్ పెద్దవారు అయిపోయినారు. ఎవరైనా కొద్ది సంవత్సరాలు అయితే వృద్ధులమైతాం, కాలధర్మం చెందుతాం. మళ్ళీ చెప్పేవాడు కూడా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన పోరాడినాడు. అవును కదా, అవిశ్రాంతంగా పోరాటం చేసినాడు. ఈరోజు మేము చిన్నప్పుడు ఈరోజు చంపేస్తాడు రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, తులసిరెడ్డిని, డాక్టర్ తులసిరెడ్డిని ఈరోజు చంపేస్తారు, రేపు చంపేస్తారు అంటున్నారు. ఆయన తిరిగి ప్రతి ఊరు తిరిగి చైతన్యపరిచి తిరిగి 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 కష్టపడి ఎందుకో ఆయన దొరక్కనో ఆయన మేడం గాజులు గట్టి అయ్యో మిగిలిపోయినాడు. తులసిరెడ్డి సార్ మిగిలిపోయినాడు. ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. నిజం సార్. అవును, మేము కూడా ఆశ్చర్యపోతాం. తులసిరెడ్డి గారు ఎలా అక్కడ బతికి బట్టగడుతున్నారు అనేది కొంత మాకు కూడా ఆశ్చర్యం ఉండేది. ఆయన కాస్త నిస్వార్థంగా ఫైట్ చేస్తాడు. మరి ఎందుకో ఇప్పుడు ఆ రామచంద్రయ్య ఎంపీగా నిలవనప్పుడు పోలంకి వెంకటసుబ్బయ్యని చంపి వాళ్ళే తులసిరెడ్డి సార్ కేసులో ముద్దాయిగా పెట్టినారు. ఈయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు సార్, రిమాండ్ ఖైదీగా. అన్ని రాజకీయాలు. సో పార్థసారథి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత చెప్పండి ఏదో చెప్తున్నారు, చెప్పండి. తులసిరెడ్డి సార్ను, శ్రీరామచంద్రయ్యను వీళ్ళు నిజంగానే శాంతి ప్రియులు. ఇటువంటి వాళ్ళని పోయిందో కూడా పోలంకి వెంకటసుబ్బయ్య మర్డర్ కేసులో వాళ్ళే చంపి కేసు పెట్టి వీళ్ళని రిమాండ్కి పంపించినారు సార్. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత వచ్చినారు ఇవి